హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణలో ప్రజాపాలన సంబంధించి చాలామందికైతే సందేశాలు అయితే ఉన్నాయి. అంటే రేషన్ కార్డ్ సంగతి ఏంటి, ఆధార్ అప్డేట్ అయి ఉండాలా, ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజాపాలన సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. సో అందుకోసం అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ముందుగా ఆధార్ అనేది అప్డేట్ అయి ఉండాలా అని చెప్పి చాలామంది అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఆధార్ అప్డేట్ అవసరం లేదంటున్న అధికారులు. ఇక్కడ చూసుకుంటే ఆధార్ అప్డేట్ ఉంటేనే 5 గ్యారెంటీలకు అర్హులనే ప్రచారం జరగడంతో ఆధార్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. తిండి తిప్పులు మానే గంటల కొద్దీ పడగాల్పులు కాస్తున్నారు. అడ్రస్, ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ పథకాల కోసం ఆధార్ అప్డేట్ చేసుకోమని ఎక్కడా చెప్పలేదని ఆధార్ అధికారులు చెప్తున్నారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండి మీ ఫింగర్ ప్రింట్ పడితే చాలు. ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రేషన్ కార్డ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి. సో రేషన్ కార్డ్ లేని వాళ్ళకి మళ్ళీ కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోమని ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో కొత్తగా అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, దయచేసి అయితే చూడండి. ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. సో ప్రజెంట్ ఏంటంటే రేషన్ కార్డ్ అవసరం లేదన్నా పర్లేదు అంటున్నారు. అంటే మీరు సపోజ్ ఇక్కడ ఏంటంటే రేషన్ కార్డ్ ఉంటే మంచిది, లేకపోయినా కానీ పర్లేదని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అక్కడ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో రిసిప్ట్ అయితే ఇస్తారు. అదైతే జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు ఆ 5 పథకాలకి అప్లై చేసినట్టు అక్కడ రిసిప్ట్ మీద రసీదు కన్నా మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసినట్టు అక్కడ మీకు సంఖ్య అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు అయితే వస్తుంది. సో ఇక్కడ మొత్తంగా 2 రోజులు కలిపి 15 లక్షలు అయితే ఇచ్చారు. 15 లక్షల మంది అయితే ఫామ్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి మొదటి రోజు చూసుకుంటే 7.5 లక్షలు, రెండవ రోజు చూసుకుంటే 8,12,000 మంది అయితే ఇక్కడైతే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి ఫామ్స్ అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ ఏంటంటే ఫామ్స్ అయితే అవైలబుల్గా అయితే లేవని చెప్పేసి అంటున్నారు అధికారులు అయితే. అంతలోగా మీరు కొత్త రేషన్ కార్డ్ సంబంధించి అప్లై ఎలా చేసుకోవాలి, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మన ఛానల్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో అందరూ కూడా చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. డెఫినెట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.